సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల చిరంజీవి గారిచే రచించబడిన తెలుగు పూలు శతకంలోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నార్ల చిరంజీవి 1925వ సంవత్సరంలో కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా కాటూరు గ్రామంలో జన్మించిన ప్రముఖ కవి. ఈయన సంస్కృతం, తెలుగు, హిందీ భాషల్లో పండితుడు. ఈయన ఎర్ర గులాబీ, తెలుగు పూలు శతకం, కర్రా చెప్పులు, పేను పెసరచేను వంటి రచనలు చేశారు. ఈయన 1971వ సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మరణించారు. 3 కోట్ల మంది ముద్దు బిడ్డల కన్నా తెలుగు తల్లినెప్పుడు తలచుకొమ్ము, కన్న తల్లి ఘనత కలనైన మరువకు, కలుగు మేలు నీకు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, 3 కోట్ల మంది ప్రజలను తన పిల్లలుగా భావించే తెలుగు తల్లిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. మన భాషను, సంస్కృతిని ఇచ్చిన తెలుగు తల్లి మిక్కిలి గొప్పది. ఆమె మహిమను ఎప్పటికీ మరచిపోవద్దు. కన్న తల్లిని కూడా కలలోనైనా మరచిపోవద్దు. తెలుగు భాష, సంప్రదాయం, సంస్కృతిని గౌరవించి కాపాడుకుంటేనే మనకు మేలు జరుగుతుంది అని భావము. అవతరించెనిప్పుడు ఆంధ్రప్రదేశము, తెలుగు వారి త్యాగ దీక్ష ఫలము, ముక్క చెక్కలైన ముక్కోటి బలగము, కలిసి బ్రతుకొనింక తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది అంటే తెలుగువారి త్యాగం వల్లే చాలామంది పోరాడి కష్టపడి ఈ రాష్ట్రాన్ని సాధించారు. అందుకే 3 కోట్ల మంది తెలుగువారు చిన్న తగాదాలు పెట్టుకోకుండా ఒకటిగా కలిసి జీవించాలి. ఐకమత్యంగా ఉంటేనే మనకు మేలు జరుగుతుంది. ఇంకా అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి అని భావము. భారతదేశమనెడు పంట కల్లములోన వడ్ల రాసి తెలుగు వారి సొమ్ము, తరుగురాదు అన్నదాతలకి నేల దివ్యనందనంబు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, భారతదేశం అనే పెద్ద పొలంలో పండే పంటల్లో తెలుగువారి వంతు చాలా ప్రాముఖ్యమైనది. వడ్ల రాసుల్లా సంపదను పండించేవారు తెలుగువారే. తెలుగు రైతులు ఎంతో కష్టపడి దేశానికి ఆహారం అందిస్తున్నారు. వారి కష్టం మీదే దేశం నిలబడుతున్నది. అందుకే వారి సంపద ఎప్పటికీ తగ్గదు. ఈ భూమి అన్నదాతలకు దివ్యమైన నందనవనం లాంటిది అని భావము. మధురమైన మన భాష కంటెనో చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయులకే పాలు బలము నీయగలవు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, మన భాష అయిన తెలుగు భాష అత్యంత మధురమైనది. ప్రపంచంలో దీనికంటే చక్కని భాష మరొకటి లేదు. తల్లి తన పిల్లలకు ఇచ్చే తల్లి పాల కంటే పోషణ బలం చేకూర్చే పాలు
బిడ్డలకు మరొకటివి ఉండవు. తల్లిపాలు ఎలాగైతే శరీరానికి బలాన్ని ఇస్తాయో అలాగే తెలుగు భాష కూడా సంస్కృతిని, సంప్రదాయాన్ని చాటి చెబుతూ జీవనాధారాన్ని కల్పిస్తుంది. అందుకే ప్రతి తెలుగు బిడ్డ తల్లి భాషను ప్రేమించాలి, గౌరవించాలి అని భావము. మొదట నేను భరత పుత్రుడనను కొమ్ము, పిదప తెలుగుదనము పెంచుకొమ్ము. భరత పద్మమందు పసిడి రేఖవు నీవు, తేనె బొడ్డు నీది తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ముందుగా మనం భారతదేశానికి చెందిన వారమని భావించాలి. దేశం పట్ల ప్రేమ, గౌరవం మనలో ఉండాలి. ఆ తరువాత మన తెలుగుదనాన్ని పెంచుకోవాలి. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలపై గర్వం కలిగి ఉండాలి. భారతదేశం ఒక తామర పువ్వు లాంటిదైతే అందులో నీవు బంగారు రేకు వంటి విలువైన వాడివి. ఆ పువ్వులోని తేనెల మాధుర్యం కూడా నీలోనే ఉంది. అంటే తెలుగు భాష ఎంతో మధురమైనది, తెలుగు వ్యక్తి ఎంతో గొప్పవాడు అని భావము. దేశమేదన్నచో తెలుగు దేశమనుము, జాతి ఏదన్నచో తెలుగు జాతి ఎనుము, వంశమేదన్నచో తెలుగు వాడననుము, తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఏ దేశం గురించి అడిగినా మా దేశం తెలుగుదేశం అని గర్వంగా చెప్పుకోవాలి. ఏ జాతి అడిగినా మాది తెలుగు జాతి అని చెప్పాలి. వంశం ఏది అని అడిగితే నేను తెలుగువాడినని స్వయంగా చెప్పాలి. మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయం మీద గౌరవం ఉండాలి అని భావము. మనల గ్రమ్మినట్టి మసక చీకటి చీల్చి తరల కాంతి తోడ తరలి వచ్చే, ప్రాగ్దిశగ్రమందు స్వాతంత్ర బాణుండు నిలిచి చూడబోయి తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, మన దేశాన్ని కమ్మేసిన అజ్ఞానం, బానిసత్వం అనే మసక చీకట్లను తొలగిస్తూ ప్రకాశవంతమైన కాంతితో స్వాతంత్ర్యం ఉదయించింది. అది ప్రాగ్దిశ తూర్పు దిక్కున కొండపై ఉదయించే సూర్యుడిలా మన ముందుకు వచ్చింది. ఆ స్వాతంత్ర్య సూర్యుడు నిలిచి ప్రకాశిస్తున్నప్పుడు నీవు దానిని గమనించి దాని విలువను అర్థం చేసుకొని మనకు వచ్చిన స్వేచ్ఛ సాధారణం కాదు, ఎన్నో త్యాగాల ఫలితమని భావించి జాగ్రత్తగా కాపాడవలెను అని భావము. మేలు కొలుపు పదము మీసాల తాత, భూపాల రాగమెత్తి పాడదొడగే, కొసరి పోసి యవ్వ కూని రాగాలతో త్రిప్పెరాట్నమదుగో తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఉదయం వెలుగు పుట్టగానే గ్రామంలో మీసాల తాత మేలు కొలుపు పాటను భూపాల రాగంలో ఆలపిస్తూ అందరినీ నిద్రలేపుతాడు. అదే సమయంలో మృదువైన కూని రాగాలతో పాటలు పాడుతూ అవ్వ మరింత మాధుర్యాన్ని కలిగిస్తుంది. ఇలా సంగీతంతో నిండిన ప్రాతకాలంలో రాట్నం తిప్పుతూ పల్లెటూరి జీవన విధానం ఆరంభమవుతుంది అని భావము. వింత గొంతులెత్తి పిలుచుచున్నవి నిన్ను, కావు కావు మనుచు కాకి మూక, పారిజాత పుష్ప పరిమళములు వీచి
బిడ్డ కాకుల గుంపు తమ ప్రత్యేకమైన గొంతులతో కావు కావుమని అరుస్తూ నిన్ను మేల్కొల్పుతున్నాయి. అవి నిన్ను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో పారిజాత పూల సువాసనలు చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ ప్రకృతి మార్పులన్నీ కలిసి తెల్లవారిందని సూచిస్తున్నాయి అని భావము. వెలుగు రాకముందే వేగ నిదురలెమ్ము, ప్రొద్దు బొడవ నిదురపోవరాదు. సోమరితనమేల శుచి శుభ్రములయందు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, వెలుగు రాకముందే లేచి చురుకుగా రోజును ప్రారంభించాలి. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు. అది సోమరితనానికి చిహ్నం. సోమరితనాన్ని విడిచి శుభ్రతను పాటిస్తూ జీవించాలి. మంచి అలవాట్లను అలవరుచుకొని క్రమశిక్షణతో నడుచుకుంటే జీవితం విజయవంతమవుతుంది. దీనిని తెలుసుకొని పాటించుకొనుము అని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.